హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెల్తీగా 2 కుకీస్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నా. ఫస్ట్ వన్ బాదం కుకీస్, సెకండ్ వన్ రాగి కుకీస్. ఇప్పుడు బాదం కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బౌల్లో అన్సాల్టెడ్ బటరు 1/3 కప్ వేసుకోవాలి. బటర్ అనేది ఇలా క్రీమీ టెక్స్చర్లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు 7 టేబుల్ స్పూన్ జాగిరీ పౌడర్ వేసుకోవాలి. ఈ జాగిరీ పౌడర్ లేకపోతే బెల్లం బాగా తురిమేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత బాదం కుకీస్ కాబట్టి బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొనేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ని 4 టేబుల్ స్పూన్ వేసుకొనేసి హెల్తీగా చేస్తున్నాం కాబట్టి 1 కప్పు గోధుమ పిండిని కూడా వేసుకొనేసి బాగా విస్కర్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది టైట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ని మిల్క్ యాడ్ చేసుకొనేసి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా ఒక డౌ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఒక డౌ లాగా మిక్స్ చేసుకునే తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. అప్పుడే బిస్కెట్స్ బాగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకునే తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ పైన ఈ డౌన్ పెట్టుకొనేసి ఒకసారి అంతా 4 సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునే తర్వాత ఇలా ప్రెస్ చేసుకొని స్ప్రెడ్ చేసుకునే తర్వాత ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ పెట్టుకొనేసి చపాతీ కర్రతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి, పలుచగా ఉండకూడదు అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ రిమూవ్ చేసుకొనేసి ఎడ్జెస్ అంతా ఒక షేప్ వచ్చేలాగా ప్రెస్ చేస్తూ ఇలాగా బాక్స్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేస్తూ ఒక షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన బాదం పౌడర్ని వేసుకొనేసి ప్రెస్ చేస్తూ ఇలా ఈక్వల్గా అయితే ఈ పౌడర్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తినేటప్పుడు మనకి క్రంచీగా టేస్టీగా బాగుంటుందన్నమాట టేస్టు. ఈ పౌడర్ వేయడం వల్ల ఈ పౌడర్ అంతా పైన వేసుకొనేసి 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనము బాదం స్టిక్స్ చేస్తున్నాం కాబట్టి కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా టైట్గా ఉంటుంది. కట్ చేసినప్పుడు బాగా వస్తుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా స్టిక్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, కొద్దిగా పెద్దవిగానే కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇలా కట్ చేసుకోవడం నచ్చకపోతే రౌండ్ బిస్కెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బేక్ చేసుకునే ట్రేలోకి బటర్ పేపర్ పెట్టుకొనేసి ఈ స్టిక్స్ని అంతా ఆ ట్రేలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా స్లోగా బటర్ పేపర్ పైన ఈ బిస్కెట్స్ అంతా ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందే ఓవెన్ కానీ లేకపోతే స్టవ్ పైన ప్యాన్ కానీ 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నేనైతే ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి 10 మినిట్స్ పాటు ప్రీహీట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా అన్ని స్టిక్స్ బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకునే తర్వాత 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్ కింద 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట. అదే మీరు స్టవ్ పైన చేసేటట్టుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి 20 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 180 డిగ్రీస్ కింద పెట్టుకొనేసి 20 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నట్టయితే బాదం కుకీస్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కరెక్ట్గా బేక్ అయినట్టు. మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఒకసారి ఇలా బాదం కుకీస్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలానే ప్రోటీన్ కూడా, అలానే కిడ్స్కి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. బాదం తిన్న పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రాగి కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే 2 టైప్స్గా అయితే చేశాను అనమాట. పైన గార్నిష్కి డ్రై ఫ్రూట్స్ వేసాను ఒక ప్లేట్లో. ఒకటి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసిన ప్లేట్ వచ్చేసి స్టవ్ పైన చేసింది. ఇది చాకో చిప్స్ వేసిన కుకీస్ వచ్చేసి ఓవెన్లో చేశాను అనమాట. చూసారా బ్రేక్ చేసినప్పుడు ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బౌల్లో 100 గ్రామ్స్ ఏదైనా బటర్ కానీ గీ కానీ తీసుకోవాలి. నేను 2 హాఫ్ తీసుకున్నాను. 2 మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. 2 తీసుకున్న తర్వాత
ఇప్పుడు 1/3 కప్పు జాగరీ పౌడర్ని వేసుకొనేసి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రాగి పిండి 1/2 కప్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొనేసి బాగా విస్కర్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు ఎంతవరకు మిక్స్ అయితే అంతవరకు విస్కర్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొనేసి ఇలా ఒక బాల్ లాగా చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా బ్రేక్ చేసామంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు మీకు ఏ సైజులో బిస్కెట్స్ కావాలనుకుంటే ఆ సైజులో ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొనేసి ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసామంటే బిస్కెట్ షేప్ అయితే వస్తుందన్నమాట. మరి మందంగా అయితే చేసుకోకూడదు. మందంగా చేసుకున్నామంటే మెత్తగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్. ఇలాగా అన్నీ చేసుకొనేసి బేకింగ్ ట్రేలోకి పెట్టుకోవాలన్నమాట. ఇలా బేకింగ్ ట్రేలోకి అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఈ ట్రేలో అయితే ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి చాకో చిప్స్ అయితే పెడుతున్నాను పైన గార్నిషింగ్ కోసం. మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోయినా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందే ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్ కింద 20 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ స్టవ్ పైన కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న కుకీస్ అయితే పెట్టానన్నమాట. చూసారు కదా రాగి కుకీస్ ఎంత బాగా వచ్చాయో. ఒకసారి మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా హెల్తీగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.